అసలు నన్ను అడిగితే తెలుగుదేశం వాళ్ళకు కూడా గుండె మీద చేసుకుని చెప్పాను. ఆయన చేసిన పథకాలు బాగలేవని చెప్పాను. ఆ ఖచ్చితంగా వాళ్ళ మనసులో కూడా ఆయన మీద అభిమానం ఉంటుంది. కాకపోతే ఏదో మేము పరిపాలన చేయాల, మేము మండలంలో పోయి కూర్చోవాలా, అవతల రానియకూడదు, అది తప్పితే 2.5 తల్లే వాళ్ళ దమ్మల మీద చేసుకుని మొగోడు ఎవడని చెప్పాను. ఆయన చేయలేదు. ఎక్కడే సీనా చెట్లకేమి, కందులకేమి, ఎన్ని వస్తాండే ఏమి కథ, రైతులకు అన్ని బాగుండాలి. సామాన్యుడు కూడా మహాజ్ఞానైనాడు. ఆయన చదువు చెప్పించినాడు. ఎవరయ్యా ప్రభుత్వం వాళ్ళు ఐక్యరాజ్య సమితికి 10 మంది ఆడపిల్లలను పంపించినాడంటే ఏం సామాన్యమైన పని. అది మన దేశంలో మన రాష్ట్రంలో చదువు ఎట్లుంది ఏమి కథ అక్కడ వినిపించొచ్చినారు మన వాళ్ళు. ఈ పొద్దు స్కూల్ లేకపోతే హరిజన పిల్లలు వీళ్ళంతా ఓసీలంతా కాన్వెంట్లు చదివిస్తుంటే హరిజన పిల్లలు సూట్లు, బూట్లు, వాళ్ళ కుర్చీలు, టేబుల్ ఎట్లుండే చూడము ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకు వేస్తారే వాళ్ళకు ఏమంటే వాళ్ళు బెదిరించి ఏమంటారు అనుకో, వాళ్ళ సెలవులను బెదిరిస్తారనుకో. కాకపోతే ఊళ్ళు అంటారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అది మాత్రం కాదు. ఎవరన్నా కానీ పాలిచ్చి ఆవును కట్టేసుకుంటారు, తన్ని ఆవును కట్టేసుకుంటారు. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తా ఉన్నారు. అది కరెక్ట్. ఆయన చెప్పుకున్నాడు, నేను తన్నే గేదెను నన్నేటి కూర్చునే. ఇంకోటి మొన్న ఏదో టీవీలో చూపించరే 14 నుంచి 19 వరకు మన వ్యవస్థ ఎత్తుందంటే బాదుడే అన్నారంటే మందేంది లేదు అనేది ఆయన మనసులో ఉంది, చెప్పేసినాడు. మరి సొంత జిల్లాలో ఇప్పుడు విమర్శలు చేస్తా ఉంది కదా. షర్మిల మందికి నేను మీటింగ్ లో చంద్రబాబు రెడ్డి మైక్ తీసుకొని జగన్ ఏం చేసినాడు పబ్లిక్ గా చెప్పేస్తే అక్కడ ఉండే షర్మిలమ్మ దగ్గర కూర్చున్న వాళ్ళంతా జై జగన్ అన్నారు. ఎవరు లేరు షర్మిలమ్మ మనుషులు. షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి కూతురు అని, జగన్మోహన్ రెడ్డికి చెల్లెలని ఏమనిలే. లేకుంటే ఆమె ఓడుపులాడదు, ఊరిని గౌరవం ఇచ్చినారు, మీటింగ్లు పోతారు అంతే. ఓటు మాత్రం ఆమెకు కూడా వేయరు.